హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నా డే వచ్చేసి నేను ఆమ్లా జ్యూస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఆమ్లా జ్యూస్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. లైక్ హార్ట్ లివర్ ఫంక్షన్కి కానీ, మన డైజెస్టివ్ సిస్టమ్కి కానీ, హెయిర్ గ్రోత్కి కానీ ఆమ్లా జ్యూస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి నేను ఈవినింగ్ కోసం మార్నింగే కొన్ని శనగలు అయితే సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది కంప్లీట్ అయిపోయాక 12:30కి వచ్చేసి నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో ఎక్కువగా పెసరపప్పు వేసాను. మీకు డౌట్ రావచ్చు, కలర్ఫుల్ అయితే ఉండదు నా కర్రీస్, ఎందుకంటే నేను పచ్చికారం యూస్ చేస్తాను. అండ్ మా మదర్ వచ్చేసి సాంబార్ ప్రిపేర్ చేసేసారు. అండ్ నా లంచ్కి ముందు నేను ఖచ్చితంగా ఏదో ఒక సలాడ్ తీసుకుంటాను కాబట్టి నేను ఇవాళ కూడా కీరానే తీసేసుకున్నాను. ఇవాళ అయితే నా లంచ్లో చాలా పెద్ద ఫీస్ట్ అనమాట. గోంగూర చట్నీ, సాంబార్, ఆమ్లెట్ అండ్ క్యారెట్ కర్రీ ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను బటర్ మిల్క్ అయితే స్కిప్ చేసేసాను. మంచిగా నా లంచ్ అయితే కుమ్మేశాను గైస్. సో నేను బటర్ మిల్క్ స్కిప్ చేశాను. బట్ ఎక్కువ వాటర్ అయితే నేను తీసుకుంటాను. ఇవ్వాలని కాదు, ప్రతిరోజు కూడా ఖచ్చితంగా 3 లీటర్ వాటర్ అయితే నేను కన్జ్యూమ్ చేస్తాను. అందులో ఎండాకాలం అది కాకుండా నేను వెయిట్ లాస్లో ఉన్నాను కాబట్టి ఎక్కువగా నీరసం రాకుండా, డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది వాటర్ అనేది. మీరు కూడా ప్రజెంట్ ఎక్కడైనా బయటికి వెళ్ళే వాళ్ళు చాలామంది వాటర్ తాగడానికి ఇబ్బంది పడుతుంటారు, లైక్ జాబ్స్కి, ఆఫీసెస్కి వెళ్ళిపోయే వాళ్ళు. బట్ అలా ఏం ఫీల్ అవ్వకండి, ఖచ్చితంగా వాటర్ అయితే కన్జ్యూమ్ చేయండి. మీకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల. అండ్ 4 ఆ టైంలో వచ్చేసి ఇక్కడ నేను ఫిషెస్కి అయితే ఫుడ్ పెట్టేస్తున్నాను. ఇది నా డైలీ డ్యూటీ. అండ్ నేనైతే అక్కడ ఖాళీగా ఉన్నాను కదా, తర్వాత గార్డెన్లోకి అయితే వెళ్ళిపోయాను. నేను గార్డెన్లోకి వెళ్తూనే ఒక కోకోనట్ వాటర్ బాటిల్ అయితే పట్టుకెళ్ళిపోయాను. మన ఇంట్లో మన పేరెంట్స్ అయితే టీ, కాఫీ అయితే తీసుకుంటారు ఈవినింగ్ టైంలో. బట్ నాకు అలవాట్లేదు కాబట్టి నేను కోకోనట్ వాటర్, సబ్జా వాటర్ ఇలాంటివి అయితే ప్రిఫర్ చేసుకుంటాను ఈవినింగ్ టైము. అండ్ కాసేపు అలా ఆ వాటర్ తాగుతూ అటు ఇటు తిరుగుతున్నాను. ఎందుకంటే అప్పటిదాకా ఫుల్ ఎండగా ఉంటుంది కదా, కొంచెం ఆ టైంలో చల్లబడుతుంది. అలా వెళ్తూ ఉంటే కాసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ చల్ల గాలి తగులుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నా రోజ్ ప్లాంట్స్కి లాస్ట్ వీడియోలో నేను చాలా చిన్నగా ఉన్నాయి, మల్లెపూలాగే పూస్తున్నాయి అని చెప్పాను కదా. సో ఎందుకో సడన్గా నేను చెప్పాననేమో మన ప్లాంట్ సడన్గా ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసింది, చూడండి వీడియోలో. అండ్ ఆ తర్వాత వచ్చేసి 5 ఆ టైంలో నేను ఇక్కడ కొన్ని గ్రేప్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత మా మదర్ సెల్ఫ్ పాలినేషన్ చేయమన్నారు. మొగ్గలు త్వరగా ఎండిపోతున్నాయి, సో నేనే సెల్ఫ్ పాలినేషన్ చేసి కొన్ని కాయలు అయితే కోసేసాను. దీని తర్వాత నేను బయటికి వెళ్ళాను కొన్ని గ్రోసరీస్ అండ్ కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి. అండ్ వచ్చిన తర్వాత కీరా అండ్ శనగలు తీసుకుంటూ, నాకు కొంచెం వర్క్ ఉంది కాబట్టి నాకు ఎందుకో స్వీట్ క్రేవింగ్ ఉంది. సో నేను ఇక్కడ మిల్లెట్ బార్ తింటూ నా డే అయితే ఎండ్ చేసేసాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం.